గాయ్స్, నా వీడియో అందరికన్నా ముందు చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సాయి కుమార్, మీరు చూస్తున్నారు ఎస్కే ట్యూట్స్ ఇన్ తెలుగు. గాయ్స్, కిందటి పార్ట్లో ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్. ఇన్కమ్ అండర్ ది ఎయిట్ సాలరీస్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదనమాట ఇన్కమ్ అండర్ ది ఎయిట్. ఇవి కంప్లీట్ చేసాము. ఏం కంప్లీట్ చేసామంటే మెయిన్ థీమ్ అనేది కంప్లీట్ చేసాం గాయ్స్. నెక్స్ట్ వచ్చి కామన్ పాయింట్స్ కంప్లీట్ చేసాము. కామన్ పాయింట్స్ అనేది కంప్లీట్ చేసాం గైస్. నెక్స్ట్ కొన్ని రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ ఎక్కడెక్కడ ట్యాక్సిబుల్ అవుతాయి, ఎక్కడెక్కడ ట్యాక్సిబుల్ అవో నేర్చుకున్నాం గైస్. ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం అంటే దాని కంటిన్యూషన్ పార్ట్ చెప్తున్నాం ఫ్రెండ్స్. కిందటి పార్ట్లో చెప్పినట్టే ఏంటంటే 30 లైక్స్ వచ్చిన తర్వాతే వీడియో పెడతాను గైస్. సేమ్ ఇది కూడా అంతే. ఈ వీడియోకి కూడా 30 లైక్స్ రీచ్ అయిన తర్వాతే నెక్స్ట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇదే నేను రాసిన మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పేపరే నేను కొంచెం పీడిఎఫ్ రూపంలో మీకు క్లియర్గా రాసి ఉన్నాను. ఇది కొన్ని రోజుల్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్? ఓకే, ఈ పార్ట్లో ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ గైస్ చూడండి, ఇది కంప్లీట్ చేసాం మనం. నెక్స్ట్ కామన్ పాయింట్స్ అనేది కంప్లీట్ చేసాం గైస్. నెక్స్ట్ బేసిక్ ఛార్జ్ అంటే చెప్పాను. ప్లేస్ ఆఫ్ ఎక్రూవల్ ఆఫ్ శాలరీ గురించి చెప్పాను. నెక్స్ట్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం గైస్. ఓకేనా? ఇప్పుడు ఈ పార్ట్లో మనం నేర్చుకోబోతుంది ఏంటంటే ప్రొఫార్మా. మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇలా రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ బేసిక్ శాలరీ, నెక్స్ట్ ఫీజు ఫుల్ అమౌంట్ వేయాలి, నెక్స్ట్ కమిషన్ వేయాలి, నెక్స్ట్ బోనస్ వేయాలి, తర్వాత డియర్నెస్ అలవెన్సెస్ వేయాలి. ఓకేనా గైస్? ఇలా అయిన తర్వాత ఇంకేమేమి ఉన్నా కూడా అండ్ సో ఆన్ వేయాలి. తర్వాత అలవెన్సెస్ మనకి 3 రకాలు అన్నమాట. ఫుల్లీ ట్యాక్సిబుల్ అలవెన్సెస్, మొత్తం అమౌంట్ వేసేయాలి. ఫుల్లీ ఎగ్జామ్ట్ అలవెన్సెస్ అసలు ఏమి వేయకూడదు, ఎగ్జామ్ట్ ఫ్రెండ్స్, అది మనం వేయవసరం లేదు. నెక్స్ట్ పార్ట్లీ ట్యాక్సిబుల్ అలవెన్సెస్ అంటే కొంచెం మనకి ఎగ్జామ్షన్ ఇస్తారు ఫ్రెండ్స్. కొంచెం మనకి ఎగ్జామ్షన్ ఇస్తారు. అది అలాగా హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది ఫస్ట్ అలవెన్స్ ఫ్రెండ్స్. అండ్ లెస్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1013A అనమాట. ఓకేనా? అమౌంట్ రిసీవ్డ్ మైనస్ మనం కంప్యూట్ చేసింది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది మైనస్ చేసి ఇక్కడ వెయ్యాలి, ఇక్కడ అమౌంట్ వెయ్యాలన్నమాట. ఓకేనా గైస్? ఓకే, అలాగే స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి. స్పెషల్ అలవెన్సెస్ టైప్ 1 ఉంటాయి, టైప్ 2 ఉంటాయి. అవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ పర్క్యూజర్స్ ఫ్రెండ్స్. పర్క్యూజర్స్ ఏంటంటే మనకి ఎంప్లాయీకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తారన్నమాట. అంటే హౌస్ రెంట్ కట్టమని, రెంట్ ఫ్రీ అకామిడేషన్ అని చెప్పేసి, లేకపోతే సర్వెంట్ని పెట్టుకోవడానికి కానీ ఏదైనా సరే మనకి ఎంప్లాయీకి కొన్ని ఇస్తారన్నమాట. అవి కూడా అమౌంట్ కంప్యూట్ చేసి అది కొంచెం ఎగ్జామ్షన్ ఇస్తారు. అవన్నీ కూడా మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం గైస్. ఇంకా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, ఏంటంటే లీవ్ శాలరీ అలా కూడా ఉంటాయి. నెక్స్ట్ మనం తెలుసుకోవాలి, ఇలా ఫస్ట్ ప్రొఫార్మా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. పర్టికులర్స్ అమౌంట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రాయాలి ఫ్రెండ్స్, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండర్ ది హెడ్ శాలరీస్ అని రాసిన తర్వాత ఇలా మనం ఎగ్జాంపుల్ రాయాలి. అప్పుడు గ్రాస్ శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ శాలరీ డెఫినేషన్ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఇదేంటంటే ఫ్రెండ్స్ మనకి శాలరీ డెఫినేషన్ ఫ్రెండ్స్. అంటే శాలరీ అంటే ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవన్నీ కూడా శాలరీలో ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఏమేంటంటే వేజెస్, ఆల్రెడీ లాస్ట్ పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వేజెస్ అంటే ఏంటో, శాలరీస్కి వేజెస్కి డిఫరెన్సెస్ ఏంటో కామన్ పాయింట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఎనీ యాన్యుటీ ఆర్ పెన్షన్ అంటే రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ ఇస్తారు కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా ట్యాక్సిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఎనీ గ్రాచ్యుటీ అంటే ఏంటంటే ఎంప్లాయీకి కొంచెం అమౌంట్ ఇస్తారు ఫ్రెండ్స్ రిటైర్ అయిపోయినప్పుడు, దాన్ని గ్రాచ్యుటీ అంటారు. ఓకేనా? అది కూడా ట్యాక్సిబుల్ అవుతుంది. ఎందుకు ఇస్తారంటే ఎంప్లాయీకి 5 years సర్వీస్ ఖచ్చితంగా కండిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే 5 years ఖచ్చితంగా ఎంప్లాయీ వర్క్ చేసి ఉండాలి అదే కంపెనీలో, అప్పుడే గ్రాచ్యుటీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అది కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, గ్రాచ్యుటీ రూల్స్. అవన్నీ కండిషన్స్ సాటిస్ఫై అయితే గ్రాచ్యుటీ ఇస్తారనమాట. ఓకే, ఎనీ ఫీజ్, కమిషన్, పర్క్యూజర్స్ గురించి 17 సబ్సెక్షన్ 2లో మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాఫిట్ ఇన్ లియో ఆఫ్ శాలరీ అనమాట. అంటే ఏంటంటే అది కాంపన్సేషన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ అని అలాంటివి ఇస్తూ ఉంటారు. అవి కూడా ఈ సెక్షన్లో నేర్చుకుంటాం.
ఆర్ ఇన్ అడిషన్ టు శాలరీ ఆర్ వేజెస్. ఏదైనా శాలరీకి అడిషనల్గా ఇచ్చినా కూడా అవి కూడా శాలరీలో ఇంక్లూడ్ అవుతాయి, ట్యాక్సిబుల్. ఓకేనా. ఎనీ అడ్వాన్స్ ఆఫ్ శాలరీ ఫ్రెండ్స్, మీకు బేసిక్ ఆఫ్ ఛార్జ్లో డ్యూ ఆర్ రిసిప్ట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఏది శాలరీ అకౌంట్లోకి పడిందా లేదా, ఇవ్వాలి అంటే ఇంకా డ్యూ పడిందా అంటే ఇవ్వాలి, ఏది ముందుగా అయితే అది ఇచ్చేస్తాం అన్నమాట. అడ్వాన్స్ శాలరీ కూడా మనకి ట్యాక్సిబుల్ అవుతుంది ఎప్పుడైతే శాలరీ తీసుకున్నాడో ఆ ఇయర్లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకేనా. ఓకే. ఎనీ పేమెంట్ రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పీరియడ్ ఆఫ్ లీవ్ నాట్ అవైల్డ్ హిమ్, దట్ ఈజ్ లీవ్ శాలరీ ఆర్ లీవ్ ఎన్కాష్మెంట్. లీవ్ శాలరీ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఎంప్లాయీకి సంవత్సరంలో కొన్ని లీవ్స్ ఇస్తారు ఫ్రెండ్స్, కొన్ని లీవ్స్ ఇస్తారన్నమాట. అంటే హాలిడేస్ ఇస్తారు. ఓకేనా. హాలిడేస్ ఇస్తారు. హాలిడేస్ ఎంప్లాయీ యూజ్ చేసుకోకుండా వర్క్ వచ్చేసాడు, అప్పుడు అనవైల్డ్ లీవ్స్కి మనం ఎంప్లాయీకి కొంచెం అమౌంట్ ఇస్తాడు, దాన్నే లీవ్ శాలరీ అంటారు. అవి కూడా శాలరీలో ఇంక్లూడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం గైస్. నెక్స్ట్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఏంటంటే ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఎంప్లాయీ దగ్గర నుంచి కొంచెం డబ్బులు శాలరీలోంచి డిడక్ట్ చేసి ఎంప్లాయీకి ఇస్తారు. అది లాస్ట్లో మనకి డబ్బులు ఎక్కువ అమౌంట్లో వస్తుందన్నమాట, దాన్ని ప్రొవిడెంట్ ఫండ్ అంటారు. ఇది కూడా శాలరీలో ఇంక్లూడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ ఏటీసీసీడీ అంటే ఏంటంటే డిడక్షన్స్ ఫ్రెండ్స్. కొంచెం కాంట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా సరే అలాంటివన్నీ కూడా ఎనీ అదర్ ఎంప్లాయర్ ఏమైనా కాంట్రిబ్యూషన్ ఇచ్చినా, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఇచ్చినా, అంటే పెన్షన్ స్కీమ్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ పెన్షన్ స్కీమ్లో కొంచెం అమౌంట్ వేసినా అవన్నీ కూడా ట్యాక్సిబుల్. అవన్నీ కూడా మనం ఏటీసీసీడీలో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. అంటే డిడక్షన్ ఫ్రెండ్స్, అవి డిడక్షన్ ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ పార్ట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే లీవ్ శాలరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా. ఓకే. లీవ్ శాలరీ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లీవ్ శాలరీ అంటే ఏంటంటే అన్అవైల్డ్ లీవ్స్కి కొంచెం అమౌంట్ పే చేస్తాడు. ఎంప్లాయీకి కొంచెం అమౌంట్ పే చేస్తాడు, దాన్నే అన్అవైల్డ్ లీవ్స్కి కొంచెం అమౌంట్ పే చేస్తాడు. సపోజ్ ఎంప్లాయీకి సంవత్సరంలో ఒక 30 days లీవ్ ఇచ్చాడు, అంటే లీవ్ ఇచ్చాడు, కానీ ఎంప్లాయీ అన్యూటిలైజ్ చేసుకున్నాడు, అంటే వర్క్కి వచ్చేసాడు లీవ్ తీసుకోకుండా. దానికి ఎంప్లాయీకి కొంచెం అమౌంట్ ఇస్తాడు, దాన్నే లీవ్ శాలరీ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే. చూడండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇవి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి చెప్తాను మీకు. ఫస్ట్ పాయింట్ చూడండి, లీవ్ ఎన్కాష్ డ్యూరింగ్ ఎంప్లాయ్మెంట్ లీవ్ని విత్డ్రా చేసుకున్నాడు, లీవ్ శాలరీ విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి అవి ఫుల్లీ ట్యాక్సిబుల్. ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా లేదా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ఫుల్లీ ట్యాక్సిబుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ది లీవ్ ఎన్కాష్డ్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్ లీవింగ్ జాబ్. అంటే లీవ్ శాలరీని ఎన్కాష్ చేసుకున్నాడు, అంటే విత్డ్రా చేసుకున్నాడు ఎప్పుడంటే రిటైర్మెంట్ అయినప్పుడు లేదా జాబ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అమౌంట్ అనేది తీసుకుంటున్నాడు. ఓకేనా. అప్పుడు ఫుల్లీ ఎగ్జామ్ట్ ఫ్రెండ్స్, ఎవరికి అంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీకి మాత్రమే. ఓకేనా. ఓకే. లీవ్ ఎన్కాష్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్ లీవింగ్ జాబ్ అనమాట. అంటే రిటైర్ అయిపోయినప్పుడు తీసుకుంటున్నాడు. ఇందాక చూసింది గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే ఇది చూడండి, సెక్షన్ 10AA1లో నేర్చుకున్నాము, ఇది సెక్షన్ 10AA క్లాస్ 2లో నేర్చుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఫుల్లీ ఆర్ పార్ట్లీ ఎగ్జామ్ట్ ఫ్రెండ్స్. అంటే కొంచెం మొత్తం కానీ లేదా కొంచెమే ఎగ్జామ్ట్ ఉంటుంది. ఎలాగంటే 4 లిమిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 4 లిమిట్స్ ఉంటాయి. ఆ 4 లిమిట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 లిమిట్స్ ద్వారా ఏది తక్కువ అయితే అది ఎగ్జామ్ట్ వస్తుంది ఫ్రెండ్స్, ఆ పార్ట్ని ఎగ్జామ్ట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, ఆ 4 లిమిట్స్ గురించి ఇప్పుడు పెండింగ్ పెడుతున్నా. ప్రొఫార్మా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, బేసిక్ శాలరీ, ఫీజు, కమిషను, బోనస్, డియర్నెస్ అలవెన్సెస్ అండ్ సో ఆన్ పెట్టుకుని తర్వాత 7th అంటే లీవ్ శాలరీ ఎన్కాష్ డ్యూరింగ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా. డ్యూరింగ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి, ఏం చెప్పాను ఆల్రెడీ, ఫుల్లీ ట్యాక్సిబుల్ అమౌంట్ని వేసేయాలి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ లీవ్ శాలరీ ఎన్కాష్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి,
ఫుల్లీ ఎగ్జామ్ట్, ఓకేనా, ఫుల్లీ ఎగ్జామ్ట్ అనమాట. లీవ్ శాలరీ అండ్ క్యాష్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, అమౌంట్ రిసీవ్డ్ మైనస్ డిడక్షన్ ఆఫ్ 4 లిమిట్స్ విచ్ అవర్ ఈజ్ లోయర్. అంటే విచ్ అవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి 4 లిమిట్స్లో. ఆ 4 లిమిట్స్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ అమౌంట్ తీసిన తర్వాత ఏ మైనస్ బి చేస్తే ఒక అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ ట్యాక్సిబుల్ అనమాట. అంటే అమౌంట్ రిసీవ్డ్ మైనస్ కంప్యూటెడ్, ఇది ట్యాక్సిబుల్ అనమాట. ఇది ఏ, ఇది బి అనమాట. ఓకేనా గైస్? ఓకే, 4 లిమిట్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. అమౌంట్ స్పెసిఫైడ్ బై గవర్నమెంట్ అంటే ఏంటంటే స్టాట్యుటరీ లిమిట్ అనమాట. స్టాట్యుటరీ లిమిట్ ఎంత అంటే 3 lakhs ఫ్రెండ్స్, 3 lakhs. ఓకేనా, 3 lakhs గుర్తుపెట్టుకోండి. ఈ నాలుగిట్లో ఏది తక్కువ అయితే అది మనకి ఎగ్జామ్ట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్ట్ ఇస్తారు అంటే డిడక్షన్ ఇస్తారన్నమాట. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఎంత అయితే అమౌంట్ రిసీవ్ చేసుకున్నాడో అది, లేదా 10 into యావరేజ్ మంత్లీ శాలరీ. 10 into యావరేజ్ మంత్లీ శాలరీ. యావరేజ్ మంత్లీ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే ఇదిగోండి ఇక్కడ రాసున్నాను, ఇదిగోండి ఇలా వేసి ఇక్కడ రాసున్నాను. యావరేజ్ మంత్లీ శాలరీ అంటే ఏంటంటే 3 ఫ్రెండ్స్. ఏంటంటే బేసిక్ శాలరీ రూపీస్ పాస్ట్ 10 months యొక్క శాలరీని తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ డిఏ అంటే డిఏ కూడా మొత్తం తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అంటే రిటైర్మెంట్ బెనిఫిట్కి ఇంత % అని ఇస్తాడు, 40% లేదా 60% అలా ఇస్తాడు. అది మాత్రమే తీసుకోవాలి. ఎంత అంటే పాస్ట్ 10 monthsకి. ఓకే, లాస్ట్ 10 months తీసుకోవాలి. ఓకే. ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికి కూడా పాస్ట్ 10 months తీసుకోవాలి. అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక సమ్ వస్తుంది కదా, ఆ సమ్ని మళ్ళీ డివైడ్ బై 10 చేయాలి. అప్పుడు యావరేజ్ మంత్లీ శాలరీ వస్తుంది అనమాట. ఓకేనా గాయస్? ఓకే, యావరేజ్ మంత్లీ శాలరీని ఇక్కడ వేసుకోవాలి. యావరేజ్ మంత్లీ శాలరీ ఇంటూ 10 వేసుకోవాలి. ఈ మూడోట్లోది కానీ లేదా. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ లీవ్ ఇన్ మంత్స్. ఓకేనా, పీరియడ్ ఆఫ్ లీవ్ ఇన్ మంత్స్ ఇంటూ యావరేజ్ మంత్లీ శాలరీ. ఓకేనా. పీరియడ్ ఆఫ్ లీవ్ ఇన్ మంత్స్ అనేది ఎలా చేయాలి? డ్యూరేషన్ ఆఫ్ సర్వీస్ ఇన్ ఇయర్స్లో ఇస్తారు ఫ్రెండ్స్. అంటే 20 years 4 months, 20 years 6 months, 20 years 7 months అలా ఇస్తారు. అలా వచ్చినప్పుడు ఆ ఇయర్స్ని తీసుకోవాలి, ఫ్రాక్షన్స్ని ఇగ్నోర్ చేసేయాలి. అంటే 20 years 6 months ఇచ్చారనుకో ఫ్రెండ్స్, అప్పుడు 20 years తీసుకోవాలి. 20 years 4 months ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా 20 years తీసుకోవాలి. 20 years 7 months ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా 20 తీసుకోవాలి. అంటే మంత్స్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయకూడదు. అంటే పాయింట్స్ ఫ్రాక్షన్స్ అనేది ఇంక్లూడ్ చేయకూడదు. ఓకేనా. ఓకే. సెకండ్ది ఏంటంటే 1 into సెకండ్ స్టెప్ అనమాట. ఇది ఫస్ట్ స్టెప్, ఈ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ వస్తుంది కదా వాల్యూ, అంటే 20 years 21 years ఇంటూ హాలిడే రేట్ అనమాట. హాలిడే రేట్ అంటే ఏంటంటే పర్ ఇయర్ హాలిడేస్ గివెన్ బై ఎంప్లాయీకి ఎంతైతే ఇచ్చామో, ఎంప్లాయీకి ఎన్నైతే ఇచ్చామో లీవ్ అది, లేదా 30 days విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనమాట. ఏది తక్కువ అయితే అది తీసుకోవాలి. ఓకేనా. 30 days కానీ లేదా ఎంప్లాయీకి ఇచ్చింది కానీ. ఓకేనా. విచ్ ఎవర్ ఈజ్ తీసుకుని 1 into చేయాలి. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే సెకండ్ స్టెప్ మైనస్ యాక్చువల్ హాలిడేస్ టేకన్. యాక్చువల్ హాలిడేస్ ఎన్ని తీసుకున్నాడు. ఓకేనా. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, 2 minus యాక్చువల్ అంటే 2 అంటే సెకండ్ స్టెప్ మైనస్ యాక్చువల్ హాలిడేస్ టేకన్ అంటే అన్యూటిలైజ్డ్ లీవ్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అన్యూటిలైజ్డ్ లీవ్స్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటంటే థర్డ్ స్టెప్ డివైడెడ్ బై 30 days. అప్పుడు మనకి మంత్స్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దాన్నే పీరియడ్ ఆఫ్ లీవ్ ఇన్ మంత్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా. ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే అన్యూటిలైజ్డ్ లీవ్స్ని క్యాలిక్యులేట్ చేయడం ఫ్రెండ్స్. ఓకేనా. అన్యూటిలైజ్డ్ లీవ్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం అంటే పీరియడ్ ఆఫ్ లీవ్ ఇన్ మంత్స్ ఇంటూ యావరేజ్ మంత్లీ శాలరీ. ఓకేనా గైస్? ఇది ఫ్రెండ్స్, ఇది 4 లిమిట్స్. దీంట్లో నుంచి ఈ 4ట్లో ఏది తక్కువ వస్తుందో అక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ డిడక్షన్ ఇస్తారు ఫ్రెండ్స్ ఆ 4ట్లో. ఇప్పుడు మనం ఒక సమ్ చేద్దాం. సమ్ చేస్తే మోర్ క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే. ఓకే. మిస్టర్ గుప్తా, ఇది ఐసీఏ మెటీరియల్ ఫ్రెండ్స్. ఓకేనా. మిస్టర్ గుప్తా రిటైర్డ్ ఆన్ 1/12/2020. రిటైర్ అయ్యారంట మిస్టర్ గుప్తా. ఎప్పుడంట? 1/12/2020.
ఆఫ్టర్ 20 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ 10 మంత్స్ తర్వాత రిటైర్మెంట్ అయ్యారంట. అంటే 20 ఇయర్స్ 10 మంత్స్ అంటే ఏంటి, ఈ 10 మంత్స్ అనేది ఇగ్నోర్ చేసుకోవాలి పీరియడ్ ఆఫ్ లీవ్ మంత్స్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి గైస్. అంటే 20 ఇయర్స్ తీసుకోవాలి. రిసీవింగ్ లీవ్ శాలరీ ఆఫ్ ₹5 lakhs 5 lakhs లీవ్ శాలరీ తీసుకున్నాడంట. ఇది అమౌంట్ రిసీవ్డ్ ఫ్రెండ్స్. అదర్ డీటెయిల్స్ ఆఫ్ ఈ శాలరీ ఇన్కమ్ ఆర్. ఓకేనా, చూడండి. బేసిక్ శాలరీ 5,000 పర్ మంత్ అనమాట. 5,000 వస్తుంది పర్ మంత్. కానీ ₹1,000 వాజ్ ఇంక్రీజ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 1/4/2020 నుంచి ఇంక్రీజ్ అయిందంట. అంటే 5,000 ఎప్పటి నుంచి వస్తుందంట, 1/4/2020 అంట. అంటే 1/4/2020కి ముందు అంటే 1/3/2020 ఎంత అంటే అప్పుడు దాకా ఏంటంటే మనకి 4,000 శాలరీ. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. డియర్నెస్ అలవెన్సెస్ ఎంత అంటే 3,000 పర్ మంత్. కానీ 60% ఆఫ్ ది రిటైర్మెంట్ బెనిఫిట్ ఎంత ఫ్రెండ్స్ అంటే దీన్ని ఫార్మింగ్ పార్ట్ అంటారు, 60% అనమాట. నెక్స్ట్ బోనస్ వచ్చి 1,000 పర్ మంత్ అంట. కమిషన్ వచ్చి 500 పర్ మంత్ అంట. లీవ్ అవైల్డ్ డ్యూరింగ్ ద సర్వీస్ 480 days అంట ఫ్రెండ్స్. అంటే 480 days టేకెన్ తీసుకున్నంట. ఓకేనా, ఈ వాజ్ ఎంటైటిల్ టు 30 days లీవ్ ఎవ్రీ ఇయర్. ఇతనికి 30 days ఇచ్చారంట. అంటే ఎంప్లాయీ తీసుకునేది అంతా 30 days, లేదా మనకి లిమిట్ ఇచ్చింది అంటే 30 days, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. రెండు ఒకటే కాబట్టి మనం 30 days తీసుకుంటాం. యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ఈజ్ టాక్సిబుల్ లీవ్ శాలరీ అస్యూమింగ్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఫస్ట్ వన్, ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ అంట ఎప్పుడు తీసుకున్నాడంట, రిటైర్మెంట్ అయినప్పుడు తీసుకున్నాడు. అంతేగా రిటైర్ అయ్యాడు. అమౌంట్ రిసీవ్డ్ ఎంత, 5 lakhs. దీనికి ఫుల్లీ ఎగ్జామ్ట్ ఫ్రెండ్స్, మైనస్ ఫుల్లీ ఎగ్జామ్ట్ 5 lakhs. లీవ్ శాలరీ ట్యాక్సిబుల్ ఎంత అంటే 0. ఓకేనా. సెకండ్ వన్, హీ ఈజ్ ఏ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈజ్ ఏ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అమౌంట్ రిసీవ్డ్ ఎంత, 5 lakhs. దీన్ని ఏమంటామంటే మనం ఏ అనుకున్నాం ఫ్రెండ్స్, మైనస్ డిడక్షన్. ఈ డిడక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 4 లిమిట్స్ ఉన్నాయి, అది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా. ఓకే, ఇది ట్యాక్సిబుల్ లీవ్ శాలరీ అనమాట. ఓకేనా గైస్, వచ్చేది లీవ్ శాలరీ. ఓకేనా, ట్యాక్సిబుల్ లీవ్ శాలరీ. ఓకే, 4 లిమిట్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ది ఏంటంటే స్టాట్యుటరీ లిమిట్ ఎంత అనుకున్నాం, 3 lakhs. సెకండ్ది ఏంటిది, అమౌంట్ రిసీవ్డ్ ఎంత అంటే 5 lakhs. మూడోది ఏంటంటే 10 into యావరేజ్ మంత్లీ శాలరీ. యావరేజ్ మంత్లీ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను మీకు. ఎలా చేయాలి అంటే బేసిక్ శాలరీ పాస్ట్ 10 months. ఓకేనా, పాస్ట్ 10 months అంటే 1/12/2020 అంటే 1/2/2020 నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. 1/2/2020 నుంచి. ఇక్కడ 1/2 సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఎంత అంటే 4,000. ఓకేనా, 4,000 అన్నమాట. అంటే 8,000. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 1/2/2020 నుంచి 31/3/2020 వరకు ఎంత అంటే 4,000 అనమాట. తర్వాత ఇంక్రీజ్ అయింది 5,000కి.
అంటే ఇంటూ 2 మంత్స్కి అనమాట, అంటే 8,000. మిగతా 8 మంత్స్కి ఎంత అంటే 5,000 ఇంటూ 8 మంత్స్. 5,000 ఇంటూ 8 మంత్స్ ఎంత అంటే 40,000. ఓకేనా? అంటే బేసిక్ శాలరీ ఎంత? బేసిక్ శాలరీ ఎంత అంటే 48,000. ఇది ఎప్పుడంటే పాస్ట్ 10 మంత్స్ది. నెక్స్ట్ ఏంటంటే డిఏ, ఫార్మింగ్ పార్టే. అంటే 3,000 చూడండి, 3,000 ఇంటూ 60% ఇంటూ 10 చేయాలన్నమాట. అప్పుడు ఎంత వస్తుంది అంటే 18,000 వస్తుంది ఫ్రెండ్స్. అంటే 3,000 ఇంటూ 60% ఎంత అంటే 1,800. 1,800 ఇంటూ 10 అంటే 18,000. నెక్స్ట్ ఇవేమీ తీసుకోకూడదు ఫ్రెండ్స్. కమిషన్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఇవ్వాలి కాబట్టి మనం తీసుకోకూడదు, బోనస్ కూడా తీసుకోకూడదు. అంటే మనకి ఎంత వచ్చిందంటే యావరేజ్ మంత్లీ శాలరీ 66,000 డివైడెడ్ బై 10 అంటే 6,600. దీన్ని యావరేజ్ మంత్లీ శాలరీ అంటారు. ఓకేనా? అంటే 10 ఇంటూ 6,600 అంటే 66,000. ఓకే గైస్, 66,000. నెక్స్ట్ది ఫోర్త్ది పీరియడ్ ఆఫ్ లీవ్ ఇన్ మంత్స్. ఇంటూ యావరేజ్ మంత్లీ శాలరీ. పీరియడ్ ఆఫ్ లీవ్ ఇన్ మంత్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఇది ఇయర్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. ఇయర్ ఆఫ్ సర్వీసెస్ ఎంత? 20 years 10 months. అంటే ఈ 10 months అనేది మనం ఇగ్నోర్ చేయాలి, అంటే 20 years అనమాట. సెకండ్ స్టెప్ ఏంటిది? ఫస్ట్ స్టెప్ ఇంటూ అంటే 20 ఇంటూ 30 days ఆర్ ఎంప్లాయీ ఎంటైటిల్డ్ అనమాట. ఎంప్లాయీ ఎంటైటిల్డ్ ఎంత? 30 days ఆర్ లిమిట్ ఎంత? 30 days. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనమాట. ఏది తక్కువ అయితే అది తక్కువ అనమాట. అంటే రెండు ఒకటే కాబట్టి ఇక్కడ మనం 30 days అనేది తీసుకుందాం. 600. ఓకేనా? థర్డ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ అంటే 600 మైనస్ యాక్చువల్ హాలిడేస్ టేకెన్. ఎంత లీవ్ అవైల్ చేసుకున్నా ఫ్రెండ్స్? 480 days అనేది అవైల్ చేసుకున్నాడు. ఓకేనా? 480 days తీసుకుంది. ఇది డేస్ అనమాట. 680 days, 480 days అంటే 120 days అనమాట. ఇవి 120 days అనేది అన్అవైల్డ్ లీవ్స్ అనమాట, అంటే అన్యూటిలైజ్డ్ లీవ్స్ అనమాట. ఓకేనా? డేస్లో ఉంది. దీన్ని మంత్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి? థర్డ్ స్టెప్ 120 days డివైడెడ్ బై 30. అప్పుడు 4 months వచ్చింది. 4 months. ఓకేనా? మనం ఎలా చేయాలి? అప్పుడు 4 ఇంటూ యావరేజ్ మంత్లీ శాలరీ ఎంత? 6,600. ఎక్కడ క్యాలిక్యులేట్ చేసాము? ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉన్నాం. ఓకేనా? ఎంత వచ్చింది అంటే 26,400. 26,400 అనమాట. ఇప్పుడు ఈ నాలుగిట్లో ఏది తక్కువ అయితే అది తీసుకోవాలన్నమాట. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 26,400 అనేది తీసుకోవాలి. తీసుకోవాలన్నమాట. ఓకేనా గాయస్? 26,400. ఈ 5 lakhs మైనస్ 26,400 అంటే మనకి ఎంత అంటే 47,000. 4,73,600. ఓకేనా? 4,73,600 అనమాట. ఇది ట్యాక్సబుల్ లీవ్ శాలరీ. ఇలా క్యాల్కులేట్ చేయాలి ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాం గైస్. చాలా క్లియర్గా లీవ్ శాలరీ గురించి చెప్పాను. నెక్స్ట్ పార్ట్ అంటే ఈ వీడియోకి 30 likes రీచ్ అయిన తర్వాత గ్రాట్యుటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి గైస్. టార్గెట్ ఏంటి? 30 likes అనమాట. ఓకేనా గైస్? బై బై నౌ.